ప్రభుత్వ పిఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ సోమవారం మీటింగ్లో సొంత డబ్బా కొట్టుకున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ధరణి పేరుతో వేల మంది రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. గ్రామ ఒక పక్షం రోజులు వాళ్ళు పార్టీ ఎందుకోసం పెట్టిండ్రు, వాళ్ళు చేసిన ధర్నాలు, దీక్షలు, సభలు, పోరాటాలు, అలాగే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన గొప్ప పనులు, ఇవన్నీ కూడా గ్రామం క్షేత్రస్థాయిలో సంబరాలు జరుపుకునే ఒక పెద్ద ఉత్సవం. మరి అట్లా సంబరాలు జరుపుకోవాల్సిన తరుణంలో కేవలం పార్టీ ఆఫీసులో ముఖ్యమైన నాయకులను పిలుచుకొని తూతూ మంత్రంగా జరుపుకుంటున్నారంటేనే తెలంగాణ ప్రజలకు, రాజకీయ విశ్లేషకులకు, పండితులకు అర్థమైపోతుంది బీఆర్ఎస్ పార్టీ ఎంత ఆత్మరక్షణలో పడిందో, ఉనికికే ప్రమాదం ఉంది అన్న సంగతి గుర్తించారు. కాబట్టే కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వచ్చి ప్రజలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం ఉత్సవాలు జరుపుకునే పరిస్థితిలో కూడా కార్యకర్తలు లేరన్న విషయం ఆయనకు గుర్తొచ్చింది. కుటుంబంలో కలహాలు, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం, ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన అంశాన్ని తీసుకోకపోవడం, ఎమ్మెల్యేలు పార్టీ పట్ల పట్టనట్టు ఉండడం, నియోజకవర్గాలకు పోకపోవడం, వాళ్ళ వ్యాపారాల్లో మునిగి తేలుతుండడం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం ట్విట్టర్ల మీద రాజకీయ మనుగడ సాగిస్తుండడం, మిగతా ముఖ్య నాయకులు ఎవ్వరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ ముందుకు రాకపోవడం, ఇవన్నీ దేనికి సంకేతాలంటే బీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది. ఒక పొలిటికల్ పార్టీగా దానికి ఇంకా చేయడానికి తెలంగాణ ప్రజాక్షేత్రంలో ఏమీ లేదు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు, నాయకులు అనుకుంటున్నారు. అనడానికి 25 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని జరుపుకుంటున్న తీరు మనకు అర్థమైపోతుంది. వందే మాతర